త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు మైనారిటీ సంక్షేమం న్యాయశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఇప్పటికే అక్కడ స్థలం కేటాయించామని మంత్రి వెల్లడించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన సంప్రదింపులను హైకోర్టుతో జరుపుతున్నట్లు వివరించారు. గత టీడీపీ హయాంలో కడపలో చేపట్టిన హజ్ హౌజ్ను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని, దాన్ని పూర్తి చేసి అక్కడ మైనారిటీలకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు. హైకోర్టు బెంచ్ రావాలనేది కూడా ప్రభుత్వం మీకు తెలుస్తుంది. అదేవిధంగా 26-27 గాను 96 కోట్లకు 1770 మంది సిబ్బంది నియామకానికి కూడా అవసరమైన ఉత్తర్వులు కూడా ప్రభుత్వం నుంచి జారీ చేయడం జరిగింది. మేము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా చేశాం. హైకోర్టు రావడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. అది హైకోర్టు అక్కడ వచ్చిందంటే చాలా అదృష్టం కర్నూలు జిల్లాకు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కొంతమంది నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ మేము కర్నూలుకు మాకు వద్దు, మాకు ఇక్కడే విజయవాడ ఉంటామంటే వాళ్ళ ఆప్షన్ అది. కాబట్టి రాయలసీమ జిల్లాలకు మాత్రం హైకోర్టు బెంచ్ అక్కడ ఖచ్చితంగా వస్తుంది, సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు ప్రామిస్ తెలుసు, ఆయనకి మాట చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది.